కొడుకు పేరు రోషన్, కూతురి పేరు మనస్విని. కొడుకు నటుడిగా హీరోగా మారాడు. రుద్రమదేవి సినిమాలో కూడా నటించాడు. పాప మనస్విని పేరుతో ప్రొడక్షన్ హౌస్ అలాగే జుజుబీ టీవీ షోల నిర్వహణ చూస్తున్నారు. సుమకి వచ్చిన అవార్డులు చూస్తే సుమ పలు అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. 2009లో ఈటీవీ, కోకోకోలా సంస్థలు తెలుగు ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఉత్తమ టీవీ యాంకర్ల కోసం నిర్వహించిన లిమ్కా ఫ్రెష్ ఫేస్ ఆఫ్ హంట్ అనే కార్యక్రమంలో మహిళల విభాగంలో విజేతగా నిలిచారు. 2010 సంవత్సరానికి గాను ఉత్తమ టీవీ వ్యాఖ్యాత పంచావతారానికి నంది పురస్కారం వచ్చింది. 2010 సంవత్సరానికి గాను ఉత్తమ టీవీ వ్యాఖ్యాత స్టార్ మహిళ లోకల్ టీవీ మీడియా పురస్కారం అందుకున్నారు. 2010 సంవత్సరానికి గాను ఉత్తమ టీవీ వ్యాఖ్యాత స్టార్ మహిళ సినీగోర్ పురస్కారం కూడా అందుకున్నారు. ఇక సుమ రెమ్యునరేషన్ ఆస్తుల విషయానికి వస్తే, ఆమె రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఒక్కో కార్యక్రమానికి అంటే ఈవెంట్కి 5 లక్షల రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వరకు ఛార్జ్ ఉంటుందని టాలీవుడ్ ఇన్సైడ్ టాక్. ఇక సినిమా బ్యానర్ నిర్మాతల బట్టి కూడా ఉంటుందట ఈ కాస్ట్. ఎవరైనా సరే సుమ